తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నూతన తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు. గురుగారు, నక్షత్రాల ప్రకారం ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా అమ్మ, మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల కాను సంవత్సర ఫలితం ఒక్క మాటలు, అంటే అది ఇందాక రాశి ఫలం చెప్పుకున్నాం. రాశి ఫలాలు అనేటువంటిది విస్తారంగా ఉంటుంది, కానీ ఒక్క మాటలో ఎలా ఉండబోతుంది అనేది చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు నాన్న. ఇక్కడ ముఖ్యంగా అశ్వని, పుష్యమి, స్వాతి ఈ 3 నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి, నూతన వస్తు ప్రాప్తి. అలంకారం కావాల్సినటువంటి బంగారం కావచ్చు, వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి, ఇంట్లో గృహ అలంకరణకు కావాల్సినటువంటి వస్తువులు ఏదైతే కొనుక్కుంటామో అది కొనుక్కునేటువంటి యోగం కనబడుతుంది తప్పనిసరిగా. ఇక భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం ఈ 4 నక్షత్రాల వారికి ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్య భంగములు, శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట ఈ నక్షత్రాల వారికి అంతకుముందు ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆరోగ్య వృద్ధి, ఆరోగ్య లాభం, అలాగే ఆయుర్వృద్ధి, ఆయుష్ పెరుగుతుంది. నిజంగానే హెల్త్ బాగుండగా మంచాన పడి ఉన్నటువంటి ఎక్కువ కాలం ఉండేటువంటి దీర్ఘకాలిక రోగాలు అంటాం, అలాంటివి కూడా తగ్గిపోయి ఆయుర్వృద్ధి కలుగుతుంది ఈ 4 నక్షత్రాల వారికి. ఇక రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వారు ఈ 4 నక్షత్రాల వారికి ధనం, లాభం చేకూరుతుంది, కార్య జయం కూడా చేకూరుతుంది. డబ్బులు వస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. తర్వాత మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర వీళ్ళకి నమ్మక ద్రోహాలు, నమ్మిన వాళ్ళ వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం, అలాగే కలహాలు, కుటుంబంలో కలహాలు, బయట వ్యక్తులతో గొడవలు, కాబట్టి ఈ విధంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర వీళ్ళకి ఉన్నత స్థితి, కీర్తి లాభం, మంచి ఉద్యోగ యోగాలు, అధికారిక యోగాలు, ధనయోగం, కీర్తి లాభం, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలు ఈ 4 నక్షత్రాల వారికి విరోధాలు, మాట పట్టింపులు, కొట్లాటలు, కాబట్టి ఎంతవరకు మాటని పొదుపుగా ఉంచుకుంటే అంత ఉత్తమంగా ఉంటుంది. ఇవి 27 నక్షత్రాల వాళ్ళకి, అంటే ఒక్క మాటలో వాళ్ళకు ఉండేటువంటి లాభం కానీ, నష్టం కానీ, ప్రమాదం కానీ, శుభం కానీ చెప్పేటువంటి విధానం అన్నమాట. అలాగే గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో రాసుల ప్రకారం ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇందాక మనం రాశి ఫలాల్లో అందరికీ చెప్పుకున్నాను నాన్న, కానీ ప్రత్యేకంగా వీటి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలా వీక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఇది మనం కూడా మేషరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. అలాగే మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 2, ఖర్చు 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారి విషయానికి వస్తే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. అన్నీ సరిసమానమైనటువంటి భావస్థితిలో ఉన్నాయి. కన్యారాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. అలాగే తులారాశి వారి విషయానికి వస్తే ఆదాయం 5, ఖర్చు 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 11, వ్యయం ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2.
మీనరాశి వారి విషయానికి వస్తే ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. గురుగారు, కందాయ ఫలాలు అంటే ఏంటి? ఇది ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతోంది? కందాయ ఫలములు అంటే, కందాయము అంటే 4 నెలలు నాన్న. సంవత్సరంలో ఎన్ని నెలలు మనకి? 12 నెలలు. 3 కందాయాలుగా విభజిస్తాం. 3 4 12 నెలలు కదా, 3 కందాయాలుగా చెప్తూ ఉంటాం. ఈ 3 కందాయాల్లో 0 ఉందనుకోండి, మొదటి కందాయంలో 0 ఉంది, మొదటి 4 నెలలు శూన్య ఫలితం అని అర్థం. అలాగే బేస్ నెంబర్ ఇప్పుడు 3, 7, 1, 5, 9 ఇట్లా ఉన్నాయనుకోండి, అది ఉత్తమమైనటువంటి ఫలితం. అలాగే సరి సంఖ్యం ఉంటుంది, 2, 4, 6, 8 ఇట్లా ఉంటాయి కదా, సరి సంఖ్యం ఉంటే సమానమైనటువంటి ఫలితం వస్తుంది. ఇవి 3 4 12 నెలలు 1 2 3 కందాయాలుగా చెప్తూ ఉంటాం. ఏ కందాయంలో ఏ నెంబర్ ఉంటుందో దాని ఫలితం మనకు వస్తూ ఉంటుంది. మొదటి కందాయంలో 0 ఉంటే 0 ఫలితం, బేస్ సంఖ్య ఉంటే ఉత్తమ ఫలితం, సరి సంఖ్య ఉంటే తక్కువ సమానమైనటువంటి ఫలితం. అది ఏ కందాయంలో ఏ నెంబర్ ఉందనేది మనం వివరంగా ఇప్పుడు చెప్పబడడం జరుగుతుంది. అది 27 నక్షత్రాలకి ఉంటుంది కందాయ ఫలం. ఇది చాలా తక్కువ మంది కూడా చెబుతూ ఉంటారు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశంగా కూడా పంచాంగ శ్రవణంలో చెప్పబడుతూ ఉంది నాన్న. అశ్విని నక్షత్రం వారికి 4 0 0 అంటే అర్థమయ్యేలా చెప్తాను ఒకసారి. అశ్విని నక్షత్రం మొదటి 4 నెలలు 4వ నెంబర్తో నడుస్తుంది, అంటే సమానమైనటువంటి ఫలితం. రెండో 4 నెలలు చూసుకుంటే 0 ఉంది, అంటే శూన్య ఫలితం. 3వ 4 నెలలు కూడా మరలా 0నే ఉంది, శూన్య ఫలితమే వస్తుంది. కాబట్టి 4 0 0. అలాగే భరణి నక్షత్రం వారికి మొదటి కందాయంలో 7 బేస్ సంఖ్య బాగుంది, రెండవ కందాయంలో 1 అది బాగానే ఉంది, 3వ కందాయంలో 2 అంటే సమానమైనటువంటి ఫలితం, ఎక్కడ కూడా నష్టం లేదు అని చెప్పి దీని అర్థం. అలాగే కృత్తికా నక్షత్రం 2 2 4. రోహిణి నక్షత్రం 5 0 1 అంటే మొదటి 4 నెలలు బాగుంటుంది, చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్యలో 4 నెలలు కొంచెం శూన్య ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మృగశిర నక్షత్రం 0 1 3. ఆరుద్ర నక్షత్రం 3 2 0. పునర్వసు నక్షత్రం 6 0 2. పుష్యమి నక్షత్రం 1 1 4. ఆశ్లేష నక్షత్రం 4 2 1. మఖా నక్షత్రం 7 0 3. అలాగే పుబ్బా నక్షత్రం 2 1 0. ఉత్తర నక్షత్రం 5 2 2. హస్త నక్షత్రం 0 0 4. చిత్తా నక్షత్రం 3 1 1. స్వాతి నక్షత్రం 6 2 3. అలాగే విశాఖ నక్షత్రం 1 0 0. అనురాధ నక్షత్రం 4 1 2. జ్యేష్ఠ నక్షత్రం 7 2 4. మూలా నక్షత్రం 2 0 1. పూర్వాషాఢ నక్షత్రం 5 1 3. ఉత్తరాషాఢ నక్షత్రం 0 2 0. అలాగే శ్రవణ నక్షత్రం 3 0 2. ధనిష్ఠ నక్షత్రం 6 1 4. శతభిష నక్షత్రం 1 2 1. పూర్వాభాద్ర నక్షత్రం 4 0 3. ఉత్తరాభాద్ర నక్షత్రం 7 1 0. రేవతి నక్షత్రం 2 2 2. ఇప్పుడు అర్థమైంది కదా. ఒక్కొక్క నెంబర్ని 4 నెలల కింద తీసుకోండి. 0 ఉంటే శూన్య ఫలితం వస్తుంది, బేసి నెంబర్ ఉంటేనేమో మంచి ఫలితాలు వస్తాయి, సరైన సంఖ్య ఉంటేనేమో సమానమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే 4 నెలలకు ఒకసారి ఎలా ఉండబోతుంది అని చెప్పి సంవత్సరం మొత్తం కూడా ఒక్క నెంబర్లు 3 నెంబర్లలో మొత్తం మనకు తెలిసిపోతుంది అనమాట, మన భవిష్యత్తు మొత్తం కూడా. దీన్ని కందాయ ఫలాలు అంటారు. ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే నక్షత్రాల ప్రకారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి